ఎయ్ నా కొడుకుని ఎయ్. ఒరే సీను మెల్లిగైరా, అదే మెల్లకి కాల్చిరా. ఒరే ఒరే ఆయన చంపరు సీను. అది వెనకమాల మారు వెనకమాల. రాజు ఆ నాన్న త్వరగా పడుకో నాన్న, టైం 11 అవుతోంది. ఎంత త్వరగా పడుకుంటే అంత ఆరోగ్యానికి మంచిది నాన్న. సరేనన్నా. రే మా డాడీ అరుస్తుండు, మీరు ఎంజాయ్ చేయండి. బాయ్. అలా చెప్పే. దయ్యాలేసుకునే టైంలో ఫోన్ చేసి ఏడుస్తున్నావేంటే? కొంపదీసి మా లవ్ మ్యాటర్ మీ ఇంట్లో తెలిసిపోయిందా ఏంటి? నాకు చెక్కేస్తారులే ఇంకా మీ వాళ్ళు. మా ఇంటి మీదకి వస్తే మా నాన్న నాగార్జున అని మింగుతాడే. అది కాదు రాజు. అది కాకపోతే ఇంకేంటే? నీ ఏడు పాపి నాకు మ్యాటర్ చెప్పే బాబు. మా నాన్న నాకు అమెరికా నుంచి సంబంధం తెచ్చాడు. 1 monthలోనే పెళ్ళంట. మంచి సంబంధం. నేను అబ్బాయిని చూశాను రాజు, చాలా బాగున్నాడు. ఏంటి మంచి సంబంధమా? అబ్బాయి బాగున్నాడా? చేసుకోవే చేసుకో. నిన్ను లవ్ చేసి నీతో తిరిగి ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకోను రాజు? ఒకవేళ నీ ఫోర్స్తో నేను పెళ్లి చేసుకున్నా వాడు నా గుండె మీద ఉంటాడు, కానీ నా హార్ట్ లోపల కాదు. అది నా సంస్కారం. ఉసే అంత పని చేయకే, ఏదోటి ఆలోచిద్దాం ఆగు. ఆలోచించేదేం లేదు, కానీ రేపు మా ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడి మీ ఇంటికి తీసుకెళ్ళు. అర్థమైందా? ఉసే నా మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావే నువ్వు. మనం ఏం పీకుతున్నావు మీ వాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేస్తారు. మరి ఏం చేద్దాం రాజు? లేచిపోదాం. జోక్ లేయొద్దు. ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో జోకులు ఎందుకు వేస్తానే? నేను సీరియస్గానే చెప్తున్నా. మీ ఇంట్లో వాళ్ళు నేనంటే అస్సలు ఒప్పుకోరు. మన మ్యాటర్ తెలిస్తే మా నాన్న మింగే అంటాడు. లేచిపోవడం తప్ప మనకు వేరే ఆప్షన్ లేదే. సరే, ఎక్కడికి వెళ్దాం? హైదరాబాద్ వెళ్దాం. అక్కడ రెంట్కి ఇల్లు, మంచి జాబు, లైఫ్ సెట్ ఒక రేంజ్లో ఉందామే. అవునా రాజు? సరేలే, ఎప్పుడు వెళ్దాం? రేపు వెళ్దాం. రేపొద్దు, ఈరోజు నైటే వెళ్దాం. ఏంటి ఈరోజా? సరే వెళ్దాం. సరే, నేను రెడీ అవుతాను. రాజు, లేచిపోదామా? అన్నా ఇది ఏరియా అన్నా? ఉప్పలు తమ్ముడు. ఏంటి తుప్పలా? తుప్పలు కాదమ్మా, ఉప్పలు. ఓ ఉప్పలా, ఓకే అన్నా, థ్యాంక్ యూ. సరే. ఈ రోజు నుంచి మనం ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తున్నాం రాజు. ఇక నుంచి నువ్వు నేను పక్క పక్కనే, ఇద్దరం ఒకే చోట. అవును, నువ్వు ఇంటి దగ్గర నుంచి ఏమేమి తీసుకొచ్చావు? నేనా 5 dresses తెచ్చాను. ఒక పట్టు చీర, కొత్త చెప్పులు, ఇంకా ఇంకా మేకప్ కిట్, నా ఫేవరెట్ లిప్స్టిక్. ఇవి తెచ్చాను రాజు. మరి డబ్బులు? డబ్బులేంటి డబ్బులు? నువ్వు తెస్తావని నేను తీసుకురాలేదు. ఇంట్లో అన్ని కట్టలు డబ్బులున్నాయి కదే, తీసుకొని రావచ్చు 4 కట్టలు. ఆ డ్రెస్లు, మేకప్ కిట్లు వేసుకొని. వీడేంటి ఇంతసేపు సైలెంట్ గా ఉండి సైకోలా బిహేవ్ చేస్తున్నాడు? మా బాబు ఎగ్జామ్ ఫీజు కట్టమని 3000 ఇచ్చాడే. దీంతో తినాలనా, రూమ్కి అడ్వాన్స్ ఇవ్వాలనా,
జాబ్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. అప్పటి వరకు అడుక్కు తినాలనా? చెప్పు. పద, నువ్వు ఆ గుడి దగ్గరికి వెళ్ళు, నేను ఈ మసీద్ దగ్గరికి వెళ్తా. టెన్షన్ ఎందుకు పడతావు రాజు? మా అమ్మ బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన చైన్ తెచ్చానుగా. ఆ ముక్క నువ్వు ముందే చెప్పాలిగా బంగారం. సరే పద, టిఫిన్ తిందాం. నైట్ ఎప్పుడు తిన్నావో ఏంటో. టిఫిన్ చాలా బాగుంది కదా. బిల్లు కూడా బానే ఉంది. నీకెప్పుడు డబ్బుల గోలే. సరేలే, చైన్ అమ్మాలి, ఇల్లు చూడాలి, చాలా పనులున్నాయి. పద. రాజు, చెప్పు బంగారు. నడిచి నడిచి కాళ్ళు నొప్పెడుతున్నాయి. నాకు జ్యూస్ కావాలి. పోసిని 2 రోజులు సరిపడి టిఫిన్ తిన్నావు కదే. 4 అడుగులు వేసేసరికి అప్పుడే చూసా. ఎందుకిలా అన్నింటికి విసుక్కుంటావు? అదే మా నాన్న అయితేనా ఇలా ఇలా అడగగానే తెచ్చిపెట్టేవాడు తెలుసా. సరే పద లే. థ్యాంక్ యూ రాజు. జ్యూస్ అడిగితే లస్సీ ఇప్పించావు. అక్క, ఇక్కడ గోల్డ్ షాప్ ఎక్కడుంది? ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడ 4వ షాపు. అదిగో గోల్డ్ షాప్. వెళ్దాం పద. సరే అన్నా, జరి అడ్రస్ ఎక్కడో చెప్పన్నా. ఈ అడ్రసా? ఈ అడ్రస్ అయ్యో, రేయ్ చైన్ తీసుకురా పో. ఒక్క నిమిషం ఇక్కడే కూర్చో, తీసుకొని వస్తా. అరే రేయ్ ఆగురా. హైదరాబాద్ వెళ్దాం. అక్కడ రెంట్కి ఇల్లు, మంచి జాబు, లైఫ్ సెట్ ఒక రేంజ్లో ఉందామే. రాజు, ఎక్కడ చైన్ ఇవ్వు. పద వెళ్ళేసి పెట్టుద్దాం. చిరాకు తెప్పించుకో, కూర్చో. ఏమైంది? చైన్ లేదు, ఏం లేదు, పో. ఆ దొంగ నా కొడుకు దొరకలేదు. ఇప్పుడు ఏం చేద్దాం రాజు? ప్లీజ్ కొంచెం సైలెంట్గా ఉంటావా? రాజు, రాజు, చెప్పండి నాన్న. కిందకోసారి రానన్నా. వస్తున్నా. చెప్పండి నాన్న. బైక్ ఎలా ఉంది? చాలా బాగుంది నాన్న. ఇది నీకోసమే సెకండ్స్లో తీసుకున్నా. ఇంతకీ మీ బైక్ ఏది నాన్న? నా బైక్ అమ్మేశాను లేరా. నా కోసం ఎందుకు అమ్మారు నాన్న? నాదేముంది లేరా, బస్సులో వెళ్తాను. రేపటి నుండి నీ కాలేజ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ అందరూ కొత్త బైకుల్లో వస్తారు. నా కొడుకు బస్సులో వెళితే నా పరువేం కావాలి? అందుకే నువ్వు బస్సులో వెళ్ళటం నాకు ఇష్టం లేదు నాన్న. దర్జాగా బైక్ వేసుకుని వెళ్ళు. థ్యాంక్
థ్యాంక్ యూ నాన్న. మనం తప్పు చేశాం ఖుషి. అవును రాజు, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మన ఆనందం కోసం మన అమ్మా నాన్నల ఆనందాన్ని చంపి వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని, ఆశల్ని, ఆశయాల్ని సమాధి చేసి మన ఆనందం కోసం ఇలా పారిపోయి వచ్చి రోడ్డు మీద తిరుగుతున్నాం. మా నాన్నని ఏమడిగినా ఇప్పటివరకు ఏదీ కాదనలేదు తెలుసా. మా నాన్న కూడా. నాన్న, చెప్పరా. నాకు ఆకలిస్తుంది, త్వరగా రా. జస్ట్ 2 minutes రా, వచ్చేస్తున్నా. ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నావా? నువ్వు చదువుకో, నేను తినిపిస్తాను. ఇవ్వచ్చుగా, నేను తింటా. పర్లేదురా, నువ్వు తిను. మరీ చిన్నపిల్లనేం కాదు కదా నాన్న. నాకు నువ్వు చిన్నపిల్లవేరా, నువ్వు చదువుకుని తినిపిస్తాను కదా. ఇంకొంచెం. నువ్వు చిన్నగా ఉన్నప్పుడే మీ అమ్మ నా భగవంతుడు తీసుకుపోయాడు. బాగా చదివించి నిన్ను ఒక 5 చేతిలో పెడితే అది చాలరా నాకు ఈ జీవితానికి హ్యాపీ. ఖచ్చితంగా నాన్న, నేను బాగా చదివి మీకు మంచి పేరు తెచ్చి నలుగురిలో మీరు గర్వపడేలా, ఆ నలుగురు మీ గురించి గొప్పగా చెప్పుకునేలా నేను చేస్తాను నాన్న, నేను చేస్తాను. చూస్తూ ఉండు. నా బంగారు తల్లి. మా అమ్మ చనిపోయాక ఇంకో పెళ్లి కూడా చేసుకోకుండా నా సంతోషం చూడడం కోసం ఓవర్ నైట్ కష్టపడేవాడు. ప్రతి ఒక్క రూపాయి నా కోసమే ఖర్చు చేసేవాడు. కానీ నేను ఎంత స్వార్థపరురాల్ని కదా రాజు. మా నాన్నని బాధ పెట్టి నా సంతోషం కోసం నేను మా నాన్నను వదిలొచ్చేసాను. తప్పు చేశాను, పిచ్చిదాన్ని. రాజు, మనం వెళ్ళిపోదాం రాజు, ప్లీజ్ మనం వెళ్ళిపోదాం రాజు, వెళ్ళిపోదాం. లేచిపోయిస్తే మనం మాత్రమే ఆనందంగా ఉంటామనుకున్నాం, కానీ అక్కడ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, నలుగురిలో పరువు పోయి ఎంత మదన పడుతున్నారు ఆలోచిస్తేనే ఏదోలా ఉంది ఖుషి. నేను మా నాన్నకు కాల్ చేస్తా, సారీ చెప్పి ఇంటికి వెళ్ళిపోదాం ఖుషి. సరే. హలో రాజు. రే సుమన్, నాన్న ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా? ఇంకెక్కడ నాన్నరా, ఊర్లో పలానా కొడుకు లేచిపోయాడని అందరూ అంటుంటే ఆ బాధ తట్టుకోలేక నాన్న గుండె పొడితో చనిపోయాడురా. రే, ఏం మాట్లాడుతున్నావురా? మీ నాన్న చనిపోయింది పరువు పోయిందని కాదురా, నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని, ఆ నమ్మకాన్ని వమ్ము చేసావని కుంగిపోయి చనిపోయాడురా. నువ్వు బతికున్నా చచ్చినట్లేరా. ఇంకా హ్యాపీగా ఉన్నాడురా మీరు. ఏమైంది? చాలా దరిద్రం పని చేశాం ఖుషి. ఏమైంది రాజు? రాజు 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 నానా, ఏంటి నాన్న ఇక్కడ పడుకున్నారు? వర్క్ చేసి చేసి అలసటతో నిద్ర వచ్చేసింది నాన్న. డోర్ కొడితే నీకు డిస్టర్బ్ అవుతుందని ఇక్కడే పడుకుండిపోయా. అయ్యో, అదేముంది నాన్న, వచ్చి అక్కడ పడుకోవచ్చు కదా ప్రశాంతంగా. లే, అక్కడ పడుకున్నాలే.
ఈ లోకంలో తల్లిదండ్రులు మించింది ఏదీ లేదు.